హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. మా గ్రూపులో సభ్యురాలు వాళ్ళ కూతురు పెళ్ళి, ఈ కూతుర్నైతే ఈరోజు చేస్తున్నారు. మా ఇంటి పక్కనే ఉంటుంది మా గ్రూప్లో సభ్యురాలు కూడా, వాళ్ళ పెద్ద కూతురు అమ్మాయి. పెళ్ళి కూతుర్నైతే ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేద్దామని అయితే చేసినాము. అక్కరా అంటే నేనైతే వెళ్ళిన, ఆమెకు బొట్టు పెట్టి ముత్తైదులందరి చేత బొట్టు పెట్టి అక్షింతలు వేయించి పసుపు పూసి అందరి చేత తల్లిదండ్రుల చేత మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది. అక్షింతలు వేయడం, పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టి అక్షింతలు వేయడం అయితే అందరితోటి ఈ విధంగా చేయించినాం. ఫస్ట్ పెద్దవాళ్ళతోటి చేయించినాం. వాళ్ళ పెద్దోదిన, వాళ్ళ బావ, అక్క, చిన్నోదిన, మా ఇంటి పక్క, మా ఇంటి ముందర పెద్ద మనుషులు, ఆ తర్వాత అందరి చేత కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి చేత మేమైతే ఒక పసుపు రుద్దుకుంటారు వాళ్ళే. చాలా సంతోషం అనిపించింది. చిన్నగా ఇంటి పక్కన వాళ్ళని పిలుచుకుంది, వాళ్ళ చుట్టాలు మటుకు వచ్చారు. సాయంత్రం అయితే మళ్ళీ రెండోసారి హెల్దీ ఫంక్షన్ ఉంటుంది అనేసి మామూలుగా ఇంటి వాళ్ళకి ఇద్దరు పాపలు, ఈమె పెద్ద కూతురు. మా ఇంటి పక్క అంటే బొట్టు పెడుతుంది. వాళ్ళ ఇంటి ముందర అందరం మేమందరం అయితే బొట్టు పెట్టి అక్షింతలు వేసి పసుపు పూసి అయితే అందరూ ఆశీర్వదించిన వచ్చేళ్ళందరికీ బొట్టు వాయనం ఇవ్వడం, గంధం బొట్టు వాయనం ఇవ్వడం అయితే జరిగింది. నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకా నన్ను వంట కూడా చేసుకొని ఇవ్వకుండా అక్కడనే కూర్చోబెట్టుకొని పొద్దున్న పని చేసుకొని వెళ్ళిన. ఇక వాళ్ళకంటే మనం ఆడపిల్లలంటే నాకు ఇంకా ఇష్టం, నాకు లేరు కాబట్టి ఫంక్షన్ అయిపోయేదాకానైతే అక్కడనే ఉన్న అన్నం తిని చిన్నగా 2 గంటలకైతే ఇంటికి వచ్చిన. అందరం ఈ విధంగా మా ఇంటి ముందర ఒకళ్ళం మేమైతే అక్షంతలు వేసినాం. నాకు మంచిగా అనిపించింది ఇంటి మటుకు చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళ చుట్టాలందరూ ఇంకా మిగతా వాళ్ళు వస్తారంట. తర్వాత అందరితోటి మళ్ళీ హెల్దీ ఫంక్షన్ అంటే పసుపు కలర్ అందరి చీరలు కట్టుకొని కార్యక్రమం ఉంటుంది, హెల్దీ కార్యక్రమం. ఆ విధంగా అయితే చేయడం జరుగుతుందని చెప్పింది. నేనైతే బొట్టు పెట్టుకొని అమ్మాయికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పసుపు రాసేసి మంచిగా అనిపించింది. ఈరోజు అయితే చాలా చాలా సరదాగా గడిచివైతే పోతుంది. పెళ్లి కూతురు చేసిన ఇవాళ రేపు 2 రోజులు ఈ పెళ్లి కూతురి కార్యక్రమం అయితే అలా మంచి రోజని మొదలుపెట్టారు. ఎల్లుండి పెళ్ళి అన్నట్టు సండే రోజు ఈ వాటితోటి ఇక పెళ్ళి కార్యక్రమాలు. నిన్న పసుపు కొట్టిండ్రు, నిన్నైతే కుదరక నేను వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళిన ఇక పసుపుట్టు పెట్టి అక్షంతలు అయితే వేసినాం అందరం. చాలా సరదాగా అక్క చెల్లె అన్నట్టు, ఇంకా అక్క చెల్లె అనుకుంటున్నారు. ఇది ఇక అక్కతోటి సరదాగా ఉండడం ఇంకా కుదరదు అనేది బాధపడి ఏడుస్తుంటే కోప్పడిన నేను. ఎప్పుడూ కూడా ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. ఏడ్చినంత మాత్రాన కష్టాలను ఎదురాకుండా ఉండవు, తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. ఈ సందర్భంలో ఏడవద్దురా, సంతోషంగా ఫంక్షన్ అయితే కానివ్వండి అని అయితే చెప్పేసిన. నేనైతే ఈ విధంగా వాళ్ళ వదినలు కావాలి, అక్కలు కావాలి, అద్దరు వెళ్ళి కూతురికి అయితే మంచిగా సంతోషంగా పసుపు రాస్తున్నారు, సున్నిపిండి రాస్తున్నారు. అంత పచ్చగా ఎందుకు లేదంటే ఆమెకు పసుపు పడదని పలసగానైతే పసుపు వేసినాం. ఇక అందరం మంగళారతి పట్టినాం అన్నట్టు. ఇంకా మళ్ళీ తర్వాత వేరే కార్యక్రమం ఉంటుంది, చీర పెట్టడం అనేది. ఓకేనండి, మరి నా వీడియో ఈ విధంగానైతే అందరం మంగళారతులు పెట్టడం, హారతులు ఇవ్వడం చేసినాం. ఇంకా 2వ వీడియోకి వెళ్ళిపోతాం. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.